హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ రోజు మనం ఈ వీడియోలో గుంటూరు నుండి కొండవీటి ఫోర్ట్ వెళ్ళే రూట్ ని మాత్రం చూడబోతున్నాం. మనం ఏ ప్రాంతాన్ని తీసుకున్నా లేదా సిటీని తీసుకున్నా అక్కడ లేదా దానికి దగ్గరలో ఏదైనా చారిత్రాత్మక ప్రదేశం లేదా తప్పకుండా చూడదగ్గ ప్రదేశం ఒకటి లేదా రెండు ఉండి తీరుతాయి. సో గుంటూరుకి దగ్గరలో ఉన్న కంపల్సరిగా విజిట్ చేయవలసిన చారిత్రాత్మక ప్రదేశమే ఈ కొండవీటి ఫోర్ట్. ఈ వీడియోని నేను గుంటూరు సిటీ నుండి హైవేకి ఎంటర్ అయిన తర్వాత క్యాప్చర్ చేశాను. ఈ వీడియోని క్యాప్చర్ చేయడానికి కారణం వెళ్తున్నప్పుడు ఆ రూట్ నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. సో ఆ వ్యూని మీకు కూడా చూపించాలనే ఈ వీడియోని మీకు ప్రజెంట్ చేస్తున్నా. అట్లాగే ఈ వీడియోలో కొండవీడు ఘాట్ రోడ్ కూడా చూడొచ్చు. వీడియోని ఎంత చిన్నగా కుదించినా చివరికి 7 minutes లెంత్ వచ్చింది. ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తారని ఆశిస్తున్నా. మీరు చూస్తున్నది ప్రముఖ ఆర్వీఆర్ జేసీ ఇంజనీరింగ్ కాలేజ్. సో ఇంజనీరింగ్ చదివిన స్టూడెంట్లకి ఈ కాలేజ్ గురించి చాలా బాగా తెలుసు అనుకుంటా. ఆంధ్రప్రదేశ్ లోనే టాప్ ఇంజనీరింగ్ కాలేజ్ లో ఇది ఒకటి. ఇదే ద ఫేమస్ కేఎంసి కాలేజ్ లేదా కార్టూరి మెడికల్ కాలేజ్ లేదా కార్టూరి హాస్పిటల్. ఈ వీడియోని గుంటూరులో ఉన్న మీ ఫ్రెండ్స్ కి లేదా గుంటూరు వెళ్ళాలనుకునే మీ ఫ్రెండ్స్ కి అట్లాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలియజేయండి. ఈ కొండవీట్ ఫోర్ట్ అనేది గుంటూరు నుంచి సుమారుగా 30 నుంచి 35 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అండ్ ఇక్కడికి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు కంపల్సరీగా ఓన్ వెహికల్ లేదా ప్రైవేట్ వెహికల్స్ లో మాత్రమే వెళ్ళగలరు. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ ఇక్కడికి అవైలబుల్ లేదు. మీరు చూస్తున్న ఈ అతిపెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం బోయపాలెం దగ్గర ఉంది. ఈ కొండవీటికి వెళ్తున్న మార్గంలో మాకు కనిపించిన ఊరి పేరు చెంగీజ్ ఖాన్ పేట. ఆ ఊరి పేరు చూడగానే నాకెందుకో మొగలాయి చక్రవర్తి అయిన చెంగీజ్ ఖాన్ గుర్తొచ్చారు. ఏమైనా ఈ ఊరికి చెంగీజ్ ఖాన్‌తో సంబంధం ఉందా అని గూగుల్‌లో సెర్చ్ చేశా. బట్ నాకైతే ఎటువంటి ఇన్ఫర్మేషన్ లభించలేదు. మీలో ఎవరికైనా ఈ చెంగీజ్ ఖాన్ పేట గురించి ఏమైనా హిస్టరీ తెలిస్తే కామెంట్‌లో తెలియజేయండి. ఇదే కొండవీట్ ఫోర్ట్ యొక్క ఎంట్రన్స్. మేము బైక్ మీద వెళ్ళాం. వెహికల్ కి 20 రూపీస్, పర్ పర్సన్ కి 20 రూపీస్ లెక్కన ఎంట్రీ ఫీ చార్జ్ చేశారు.
వెళ్ళే ఘాట్ రోడ్‌లో కొన్ని చోట్ల వ్యూ పాయింట్‌ని కూడా ఏర్పాటు చేశారు. ఆ వ్యూ పాయింట్‌లో ఫస్ట్ వ్యూ పాయింట్ ఇది. ఈ కొండవీడు అనేది పల్నాడు జిల్లా కింద వస్తుంది. దీన్ని పల్నాడు అటవీ శాఖ చాలా బాగా నీట్‌గా మెయింటైన్ చేస్తున్నారు మాత్రం చెప్పవచ్చు. ఇక్కడ ఇంకో వ్యూ పాయింట్ కూడా ఉంది. రండి చూద్దాం. ఇక్కడ నుంచి మనం చూస్తుంటే చిన్న చిన్నగా ఇల్లు కనిపిస్తున్నాయి కదా! జూమ్ చేసి చూస్తే అదంతా కలిపి ఒక ఊరు లేదా ఒక గ్రామం.